సీనియర్ జర్నలిస్టు న్యూస్ రీడర్ మహాభాష్యం శంకర్రావు మృతి కలం కులానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం విజయనగరం జిల్లా ప్రతినిధులు అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టు శంకర్రావు సంతాప సభ జరిగింది. సంఘ ప్రతినిధులు, నగరంలోని జర్నలిస్టులు పాల్గొని శంకర్రావు మృతికి సంతాపాన్ని తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. ఎలక్ట్రానిక్ మీడియా తొలి దశలో జర్నలిస్టుగా అరంగేట్రం చేసిన శంకర్రావు న్యూస్ రీడర్గా, ప్రెజెంటర్గా, ఇన్పుట్ ఎడిటర్గా లోకల్ ఛానల్లో సేవలు అందించారని, అంకిత భావంతో పనిచేస్తూ ఒక జర్నలిస్ట్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో చూపించారని వక్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కోవటంలోనూ, పరిష్కార మార్గం అన్వేషించటంలో శంకర్రావు ముందుండేవారని అన్నారు. లోకల్ ఛానల్లోనే కాకుండా మా టీవీ వంటి శాటిలైట్ ఛానల్లో కూడా న్యూస్ రీడర్గా సేవలందించిన శంకర్రావు మనసున్న మనిషిగా, ఆప్తుడిగా అందరి మన్నలను అందుకున్నారని వక్తలు శంకర్రావుతో ఉన్న పరిచయాలను, సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సంస్మరణకు తెచ్చుకున్నారు. అలాగే విజయనగరం ప్రెస్ క్లబ్ లో శంకర్రావు చిత్రపటాన్ని ఉంచాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సంఘ నాయకులు ఎలిశెట్టి సురేష్ కుమార్, విఎస్ఎస్ ప్రసాదరావు, డేవిడ్ రాజు, పంచాది అప్పారావు, జయరాజ్, కాండ్రేగుల శేఖర్, భరద్వాజ్ చక్రవర్తి, భరత్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మనందరికీ ఆత్మీయుడు, మన తోటి జర్నలిస్టు, సోదర సమానుడు శంకర్ హఠాన్ మరణం అత్యంత బాధాకరమైన విషయం. ఆయన ఒక జర్నలిస్టుగానే కాకుండా ఒక మంచి మిత్రుడుగా కూడా మనందరికీ సుపరిచితుడు. సిటీ కేబుల్లో ఆయన పనిచేసినప్పుడు సిటీ కేబుల్లో ఎప్పుడు స్క్రీన్ ఆన్ చేసినా సరే ఆయనే కనిపించేవాడు. అసలు ఆ జర్నలిస్ట్గా ఆయన ఎంత తన పనిచేస్తున్న సంస్థకి పరిపూర్ణత చేకూర్చడానికి ఆయన ఎంత పరితపించాడో సిటీ కేబుల్లో మనం అందరం చూసాం. ఆయనే యాంకర్, ఆయనే న్యూస్ రీడర్, ఆయనే రిపోర్టర్, ఆయనే ఫోటోగ్రాఫర్, ఎవ్రీథింగ్ తానే అయ్యి సిటీ కేబుల్ సంస్థని అద్భుతంగా ముందుకు నడిపించి అప్పుడప్పుడే కొత్త పుంతలు తొక్కుతున్న ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక మార్గనిర్దేశనం చేశాడు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ఎలా ఉండాలి, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎంత అంకిత భావంతో చేయాలి అనేది శంకర్ తాను వ్యక్తిగా, జర్నలిస్ట్గా కూడా మనందరికీ కూడా చూపించాడు. అలాగే ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపించినా, ఎవరికి ఏ పని అవసరం ఉన్నా సరే ముందు తాను సిద్ధంగా ఉండి తనలోని వ్యక్తిత్వాన్ని కూడా, తన పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కూడా అనేక సందర్భాల్లో ప్రదర్శించాడు. మనం అందరం కూడా శంకర్ తోటి వ్యక్తిగతంగా, నాకు తెలిసి మన ఇక్కడ ఉన్న మనమే కాదు, విజయనగరంలో ఉండే జర్నలిస్టులు, ఇతరులు కూడా అందరికీ కూడా వ్యక్తిగతంగా శంకర్ తోటి ఏదో ఒక మంచి అనుభవం ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మనస్తత్వం అలాంటి వ్యక్తి హఠాన్ మరణం చాలా బాధాకరం. ఒక సోదరుడు, ఒక మంచి మనిషి, ఒక ఆత్మీయుడు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధ కలిగించిన విషయం.